డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించుకుందాం. గ్రేటర్ రాయలసీమ విద్యార్థి యువజన సమైక్య యువతను చైతన్యం చేయటం అభినందనీయం. జిల్లా కలెక్టర్. గ్రేటర్ రాయలసీమ విద్యార్థి యువజన సమైక్య ముద్రించి ఓ యువత డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటుపడదాం అనే పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరణ చేశారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించుకోవడంలో యువత భాగస్వామ్యం కావాలని గ్రేటర్ రాయలసీమ విద్యార్థి యువజన సమైక్య యువతను చైతన్యం చేయటం అభినందనీయమని జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ కొనియాడారు. గ్రేటర్ రాయలసీమ విద్యార్థి యువజన సమైక్య ముద్రించిన ఓ యువత డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటుపడదాం అనే పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ రాయలసీమ విద్యార్థి యువజన సమైక్య డిఎం ఓబులేస్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్దిక్, నాయకులు సాయి, నవీన్, నాగమల్లయ్య, హరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో అభివృద్ధిలో భాగస్వాములు కావలసిన యువత నేడు మాదక ద్రవ్యాలకు బానిసలు అవుతున్నారు. చాప కింద నీరులా వ్యాపిస్తున్న డ్రగ్స్ను ఇప్పటికైనా అరికట్టకపోతే యువత భవిష్యత్తు అంధకారం అవుతుంది. సరదాగా మొదలయ్యే ఈ అలవాటు చివరికి బానిసగా మార్చుకుంటుంది. డ్రగ్స్ కోసం అసాంఘిక, అరాచక, హింసాత్మక నేరాలు చేసేందుకు కూడా బాధితులు వెనకాడరు. స్నేహితులు, బాంధవ్యాలను మరచి ఒంటరిగా కుంగిపోయి చివరికి ఆత్మహత్యలకు కూడా దారితీసే అవకాశాలు కూడా ఎక్కువ. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన పట్ల ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఏ పాపం ఎరగని పసిపిల్లలకు చాక్లెట్స్, బిస్కెట్స్ రూపంలో డ్రగ్స్ వారికి చేరుతున్నాయి. ఇలా అలవాటు పడ్డ విద్యార్థులు, యువతలో అనేక మార్పులు వస్తున్నాయి. తల్లిదండ్రులను కానీ, పెద్దలను కానీ, మహిళలను కానీ గౌరవించే పరిస్థితి కరువవుతున్నది. డ్రగ్స్కు అలవాటు పడ్డాం కారణంగా దొంగతనాలు అలవాటు పడటం, డబ్బుల కోసం దాడులకు పాల్పడడం, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారి తిరోగమన వైపు అడుగులు వేస్తున్నారు. ఇది ప్రస్తుత సమాజానికి చాలా ప్రమాదకరంగా మారబోతుంది. మాదక ద్రవ్యాల వాడకం కారణంగా యువత భవిష్యత్తు నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందని గ్రేటర్ రాయలసీమ విద్యార్థి యువజన సమైక్య గుర్తించి ఓ యువత డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటుపడదాం అనే నినాదంతో యువత చైతన్యం అభినందనీయమని కలెక్టర్ అన్నారు.